ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి మేడ్చల్ జాతీయ రహదారి 44పై భారీగా గుంతలు ఏర్పడంతో ఎంతో మంది ప్రమాదాలకు గురై మృతి చెందారని సిపిఐఎం పార్టీ మేడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ ఆరోపించారు. శనివారం మేడ్చల్ మండలం సిపిఐఎం నాయకులు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణ పనుల ఆలస్యంతో రోడ్డుపై అతలాకుతల పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల కాంట్రాక్ట్ నిర్లక్ష్యం కారణంగానే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబ సభ్యులకు తీరని నష్టం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నపరంగా అధికారులు స్పందించి జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణ పనుల కాంట్రాక్టర్పై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 20 మంది ప్రజలు ప్రమాదాల్లో మృతి చెందారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఫ్లైఓవర్ విస్తరణ పనులను పూర్తి చేయాలని సిపిఐఎంఎల్ మేడ్చల్ నాయకులు కోరారు. రక్షించాలి ప్రాణాలను జిందాబాద్ సిపిఎం కూర్చాలి గుంతలను వెంటనే నిర్లక్ష్య వహించిన కాంట్రాక్టర్ను వెంటనే రద్దు చేయాలి కాంట్రాక్టర్ను వెంటనే కూర్చాలి గుంతలను వెంటనే జిందాబాద్ సిపిఎం కూర్చాలి గుంతలను వెంటనే నరేష్ సిపిఎం పార్టీ మేడ్చల్ మండల్ సెక్రటరీ. ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 44 పైన రాస్తారోకో మీద కూర్చోవడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం గుంతలమయంగా మారింది. ఇప్పుడు మేము కూర్చున్న ఒక గుంతలోనే ఈ గుంతలు ఏర్పడడం వల్ల చాలా మంది ప్రాణాలు, బైకులు నడిపిస్తున్న ప్రాణాలు పోతా ఉన్నాయి, బైకులు స్కిడ్ అవుతా ఉన్నాయి, లారీల కింద, బస్సుల కింద, హెవీ వెహికల్ కింద వాడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయాలి. దానికంటే ముందు ఈ గుంతలను పూర్తి చేయాలి. ఈ గుంతలో బ్యాచ్ల వర్క్ చేయడం వల్ల మనుషుల ప్రాణాలు కాపాడడం అనేది జరుగుతుంది. గుంతలు ఎప్పుడైతే పూర్తి చేయడం లేదో దాని వల్ల మనుషుల ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి వెంటనే గుంతలు పూడ్చాలని చెప్పేసి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది. కాబట్టి కాంట్రాక్టర్ మంచిగా తడిబట్ట వేసుకొని చెట్ల కింద మంచి హాయిగా ఏసీ రూమ్లలో కూర్చుంటా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఈ పనులను ప్రారంభించాలి, ఈ గుంతలను పూడ్చి వేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.